హాయ్ టీచర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మన మొబైల్లోనే ప్రమోషన్ లిస్ట్ సాఫ్ట్వేర్ని అంటే ఎక్సెల్ షీట్లో ప్రమోషన్ లిస్ట్ని ఏ విధంగా టైప్ చేసి మనం ప్రింట్ తీసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ ప్రమోషన్ లిస్ట్ ఎక్సెల్ షీట్ అనేది మన ఏపీఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్సెల్ షీట్ అండి. ఇందులో ఆటోమేటిక్గా టోటల్స్ వచ్చే విధంగా ముందుగానే సెట్ చేయడం జరిగింది. అంటే మీరు తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి ఇంటర్నల్ మార్క్స్ అలాగే SA2 మార్క్స్ ఈ రెండింటినీ కూడా ఎంటర్ చేసినట్లయితే ఈ టోటల్ మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అలాగే గ్రేడ్ కూడా జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనం తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, టోఫెల్ ఈ విధంగా మార్క్స్ అన్నీ మనం ఎంటర్ చేసినట్లయితే గ్రాండ్ టోటల్స్ వాటికి సంబంధించినటువంటి గ్రేడ్స్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అలాగే అటెండెన్స్కి సంబంధించి కూడా ఎన్ని డేస్ అటెండ్ అయ్యారు అనేది నెంబర్ ఆఫ్ డేస్ ప్రజెంట్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పర్సంటేజ్ కూడా వచ్చే విధంగా దీన్ని తయారు చేయడం అయింది. సో మీరు ఈ సాఫ్ట్వేర్ని అంటే ఈ ఎక్సెల్ షీట్ని చేసుకోవడానికి అంటే దీని యొక్క లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీరు అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ప్రమోషన్ లిస్ట్కి సంబంధించినటువంటి లింక్స్ కనిపిస్తాయి. ఈ ఫోన్ 2 క్లాసెస్కి అలాగే 3, 4, 5, 6 to 9 క్లాసెస్కి సంబంధించిన ప్రమోషన్ లిస్ట్స్ అనేవి మీకు ఇక్కడ లింక్ అనేది కనిపిస్తుంది. ఈ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ప్రమోషన్ లిస్ట్ అనేది మనకి లింక్ ద్వారా ఓపెన్ అవుతుంది. ఎక్సెల్ షీట్ని మనం ఓపెన్ చేసి దీన్ని ఎడిట్ చేయడం కోసం ఇక్కడ మనం యాప్ యూజ్ చేయడానికి వీలుగా మనకు ఒక ఆప్షన్ అడుగుతుంది. యూజ్ ద యాప్ అనేది మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేయడం కోసం మన మొబైల్లో గూగుల్ షీట్స్ అనే యాప్ ఉండాలండి. ఒకవేళ మీ మొబైల్లో కనుక గూగుల్ షీట్స్ అనే యాప్ లేనట్లయితే ప్లేస్టోర్లోకి వెళ్ళి అందులో గూగుల్ షీట్స్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ గూగుల్ షీట్ యాప్ అనేది మీకు ముందుగా ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకుంటే ఈ ఎక్సెల్ షీట్ అనేది మనం ఎడిట్ చేయడానికి ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. గూగుల్ షీట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ ఎక్సెల్ షీట్ యొక్క ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి యాప్ ద్వారా ఓపెన్ చేయడానికి యూజ్ ద యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. దీన్ని మనం ఎడిట్ చేయడం కోసం అంటే దీంట్లో మన వివరాలను ఫీడ్ చేయడం కోసం మీరు ఎక్కడైతే వివరాలను ఫీడ్ చేయాలో ఆ బాక్స్లో మీరు క్లిక్ చేసినట్లయితే మన కింద ఇక్కడ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా మనం వివరాలను ఎంటర్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది స్కూల్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కింద బాక్స్లో ఎడిట్ చేయడానికి వీలుగా ఇలా కీబోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీ స్కూల్ పేరుని ఇక్కడ మీరు టైప్ చేస్తారు. ఇక్కడ మనకి స్కూల్ పేరుని టైప్ చేసి మన స్కూల్ పేరుని ఇక్కడ టైప్ చేసుకున్న తర్వాత ఈ టిక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆ వివరాలు ఇక్కడికి వచ్చేస్తాయి. అలాగే యూడెస్ కోడ్ని ఎంటర్ చేయడం కోసం ఈ బాక్స్లో ముందుగా క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకి ఇక్కడ యూడెస్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా యూడెస్ కోడ్ ఓపెన్ చేయడానికి వీలుగా మనకి ఆప్షన్ వస్తుంది. యూడెస్ కోడ్ని ఓపెన్ చేసి ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే యూడెస్ కోడ్ అనేది ఎంటర్ అవుతుంది. అదేవిధంగా మండల్, డిస్ట్రిక్ట్, మీడియం, క్లాస్ ఈ వివరాలన్నింటినీ కూడా మనం టైప్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనేది 220 ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ స్కూల్లో 220 కాకుండా 221 కానీ 222 కానీ ఈ విధంగా అయినప్పుడు దీన్ని క్లిక్ చేసి మీరు ఈ వర్కింగ్ డేస్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏ అయితే వర్కింగ్ డేస్ని చేంజ్ చేసుకుంటారో దానికి అనుగుణంగా ఇక్కడ మన అటెండెన్స్ పర్సంటేజ్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. సో మీరు ఆ విధంగా వివరాలన్నింటినీ ముందుగా పూర్తి చేసుకుని స్టూడెంట్ డీటెయిల్స్ని పూర్తి చేయడం కోసం ఇక్కడ అడ్మిషన్ నెంబర్ దగ్గర మీరు అడ్మిషన్ నెంబర్ని టైప్ చేస్తారు. అలాగే స్టూడెంట్ నేమ్ దగ్గర స్టూడెంట్ నేమ్ని టైప్ చేస్తారు. స్టూడెంట్ నేమ్ని కూడా టైప్ చేసి ఆ తర్వాత ఆధార్ నెంబర్ కాలమ్ని క్లిక్ చేసి ఈ విధంగా మీరు ఆధార్ నెంబర్ని కూడా ఎంటర్ చేస్తాము. అలాగే ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తాం. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కాలంలో ఈ విధంగా క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్ని కూడా మనం ఎంటర్ చేస్తాం. అలాగే నెక్స్ట్ జెండర్లో బాయ్ ఆర్ గర్ల్ ఇక్కడ కూడా మనం బాయ్ ఆర్ గర్ల్ని టైప్ చేసి నెక్స్ట్ క్యాస్ట్ వివరాలు చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయడం కోసం ఫస్ట్ లాంగ్వేజ్ దగ్గర ఇవి తెలుగు ఇంటర్నల్ మార్క్స్ అలాగే SA2 మార్క్స్ ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ని ఎంటర్ చేస్తాం.
ఇంటర్నల్ మార్క్స్ SA2 మార్క్స్ ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ మనకి టోటల్ దాని యొక్క గ్రేడ్ కూడా జనరేట్ అయిపోయింది. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి ఇంటర్నల్ మార్క్స్ అలాగే SA2 మార్క్స్ ఎంటర్ చేస్తాం. దీనికి కూడా టోటల్ గ్రేడ్ అనేది జనరేట్ అయింది. అలాగే మనకి మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ మార్క్స్ అలాగే SA2 మార్క్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ కూడా టోటల్ వచ్చేసింది. అలాగే గ్రాండ్ టోటల్ కూడా, అంటే ఇది 1-2 క్లాసెస్కి సంబంధించింది కాబట్టి దీనికి ఓన్లీ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. టోటల్ 300 మార్క్స్ కాబట్టి ఇక్కడ మనకి ఈ టోటల్ అనేది ఓన్లీ 3 కాలమ్స్ ఉండడం జరిగింది. ఈ 3 సబ్జెక్ట్కి సంబంధించినటువంటి గ్రాండ్ టోటల్, దానికి సంబంధించినటువంటి గ్రేడ్ కూడా మనకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అలాగే జనరేట్ అయ్యే విధంగా సెట్ చేయడం జరిగింది. అలాగే కోకరిక్యులర్ యాక్టివిటీకి సంబంధించి వాల్యూ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మార్క్స్ ఇక్కడ ఇవి కూడా 100 మార్క్స్ కాబట్టి 100కి ఈ వాల్యూ ఎడ్యుకేషన్, ఆర్ట్, అదేవిధంగా కంప్యూటర్, హెల్త్ ఈ విధంగా మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎన్ని డేస్ ప్రజెంట్ అయ్యారు అనేది 220 డేస్కి ఒక 185 డేస్ కనుక ప్రజెంట్ అయితే 185 వేస్తాం. దీనికి ఆటోమేటిక్గా ఇక్కడ అటెండెన్స్ పర్సంటేజ్ కూడా జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి ఈ వివరాలన్నింటినీ మనం ఇలా టైప్ చేసుకుని ఈ షీట్లో మనం 20 మెంబర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయవచ్చు. ఇక్కడ 20 కాలమ్స్ అయితే ఉండడం జరిగింది. మా క్లాసులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది స్టూడెంట్స్కి కూడా ఈ విధంగా మనం డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాం. ఒకవేళ మన క్లాసులో 10 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారనుకున్నప్పుడు ఈ 11 నుంచి 20 వరకు ఉన్నటువంటి ఈ కాలమ్స్ అన్నిటిని కూడా మనం క్లియర్ చేసేయవచ్చు. దీనికోసం చూడండి, ఈ 11th కాలం దగ్గర మనం ఇలాగా ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ విధంగా ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని ఈ విధంగా మనం డ్రాగ్ చేసి ఎక్కడి వరకు మనం క్లియర్ చేయాలనుకుంటున్నాం అక్కడ వరకు కనుక ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్లియర్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ గళ్ళన్నీ కూడా ఈ కాలమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మనకు కావాల్సినటువంటి ఎన్ని స్టూడెంట్స్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమందికి కావాల్సినటువంటి ఈ టేబుల్ని ఉంచుకొని మిగిలిన టేబుల్ని మనం ఈ విధంగా క్లియర్ చేసేయవచ్చు. సో ఈ ఫామ్ అనేది ఈ విధంగా ఈ ఎక్సెల్ షీట్లో మన ప్రమోషన్ లిస్ట్కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా మనం అప్లోడ్ చేయవచ్చు. సో ఈ విధంగా మన క్లాసుకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి టిక్ మార్క్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 3 డాట్స్ని క్లిక్ చేసినట్లయితే షేర్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ అనేది వస్తుంది. దీన్ని సేవ్ చేయడానికి వీలుగా ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి సెండ్ ఏ కాపీ ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మనం మన వాట్సాప్కి ఈ ఎక్సెల్ షీట్ని మనం క్లిక్ చేయడం ద్వారా వాట్సాప్ ద్వారా దీన్ని సెండ్ చేయవచ్చు. ఈ విధంగా వాట్సాప్ ఆప్షన్ అడుగుతుంది. వాట్సాప్లోకి వెళ్ళి మనకి సెల్ఫ్గా సెండ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రింట్ చేయడానికి వీలుగా ఏదైనా నెట్ సెంటర్ వరకు కూడా మనం సెండ్ చేస్తే వారికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే దీన్ని మన డివైస్లోనే సేవ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ చూడండి మేక్ ఏ కాపీ ఉంది. ఈ మేక్ ఏ కాపీ అనేది మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మై డ్రైవ్ ఆప్షన్ వస్తుంది. అంటే మీ మొబైల్లో ఉన్నటువంటి మీ గూగుల్ డ్రైవ్లో ఇది సేవ్ అవుతుంది. సో మీ మొబైల్లో గూగుల్ డ్రైవ్లో సేవ్ అవుతుంది. దాన్ని మీరు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా 3-4-5 క్లాసెస్ కూడా మనకి గూగుల్ షీట్ అనేది ఎక్సెల్ షీట్ అనేది అందుబాటులో ఉంది. ఇది 3-4-5 క్లాసెస్ కండి. ఇక్కడ తెలుగు ఇంటర్నల్ మార్క్స్, అలాగే SA2 మార్క్స్, అలాగే ఇంగ్లీష్, టోఫెల్ మార్క్స్ని 105 మార్క్స్ని మనం 50 మార్క్స్కి రెడ్యూస్ చేస్తాం కదా, ఆ మార్క్స్ని ఇక్కడ నమోదు చేస్తారు. అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించిన మార్క్స్, ఈవీఎస్ సంబంధించినటువంటి మార్క్స్ మీరు ఆ మార్క్స్ని అంటే ఇంటర్నల్ మార్క్స్ని అలాగే SA2 మార్క్స్ని, ఇంటర్నల్ మార్క్స్ అంటే మనందరికీ ఐడియా ఉంటుంది కదండి, F1, F2, F3, F4 ప్లస్ S1 ఇవి అన్నిటినీ కూడా మనం యాడ్ చేసి బై 5 చేసినట్లయితే ఇంటర్నల్ మార్క్స్ వస్తాయి. అలాగే మనకి గ్రాండ్ టోటల్ అనేది
450 మార్కులకి కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి అంటే 450 మార్క్స్ సంబంధించిన గ్రేడ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే కోకరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి మార్క్స్ ఒక్కొక్కటి 100 మార్క్స్కి సంబంధించినవి కూడా ఇక్కడ ఆటోమేటిక్గా మీరు టైప్ చేస్తారు. దాని తర్వాత అటెండెన్స్ అనేది స్టూడెంట్ యొక్క అటెండెన్స్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసినట్లయితే దానికి సంబంధించిన అటెండెన్స్ పర్సంటేజ్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. అలాగే వర్కింగ్ డేస్ ఇక్కడ 220 ఇవ్వడం జరిగింది. మీరు వర్కింగ్ డేస్ అంటే మీ స్కూల్ యొక్క వర్కింగ్ డేస్ అనేది 221 కానీ 222 కానీ ఉన్నట్లయితే వాటిని మీరు చేంజ్ చేసుకుంటే దానికి అనుగుణంగా ఈ పర్సంటేజ్ అనేది కూడా మారడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎడిషన్ అంతా కూడా చేసుకుని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి షేర్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ద్వారా దీన్ని మనం మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్కి సెండ్ చేసుకోవచ్చు. సెండ్ ఏ కాపీ మనం క్లిక్ చేసినట్లయితే ఇది మనకి వాట్సాప్ ఆప్షన్ అనేది వస్తుంది. ఈ వాట్సాప్ ఆప్షన్లో మన వాట్సాప్కి మనం సెండ్ చేసేసుకుంటే అక్కడ నుండి మనం ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే 6 to 9 క్లాసెస్కి సంబంధించినటువంటి ఎక్సెల్ షీట్ కూడా ఉందండి. ఇది కూడా మీరు యూజ్ చేసి మార్కుల్ని వేసుకుంటే ఆటోమేటిక్గా ఈ టోటల్స్ అనేవి గ్రేడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇవన్నీ కూడా A3 సైజుకి అనేది ముందుగా సెట్ చేయడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా మీరు A3 సైజులో ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే టీచర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.